కోపం నీకొద్దమ్మా నవ్వేసేయో బొమ్మ నా చూపే నీకో. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షియర్ ట్యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మనం ఇమేజ్ని కనుక ఎడిట్ చేసుకోవాలి. సో ఆ ఇమేజ్ని ఎడిట్ చేసుకోవడం కోసం పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని పైన డిలీట్ బటన్ మీద ట్యాప్ చేసుకొని డిలీట్ చేసుకోండి. సో తర్వాతకి పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కస్టమ్ని క్లిక్ చేసుకొని ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఆ విధంగా మనకు రేషియో అనేది యాడ్ అవుతుంది. సో పైన ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు ఏ ఫోటోని అయితే ఫస్ట్ మీరు ఎడిట్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలా ఫోన్ ఇలా కార్నర్కి సెట్ చేసుకోండి ఇలా ఎగ్జాక్ట్గా. సో విధంగా సెట్ చేసుకుంటే మనకి ఇలా లెఫ్ట్ సైడ్లో బ్లాక్నెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకున్నాక పైన ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఒక బ్లాక్ షాడో ఇమేజ్ లింక్ ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ బ్లాక్ షాడోని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని ఇలా రొటేట్ చేసుకోండి ఇలా. సో ఈ విధంగా రొటేట్ చేసుకున్నాక చూడండి, సో ఈ విధంగా జూమ్ చేసుకోండి ఇలా. సో చూడండి ఇక్కడ. సో మనకి ఇప్పుడు ఫొటోస్ అన్ని ఫోటోకి ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా బ్లాక్నెస్ అనేది ఇలా యాడ్ అవుతుంది చూడండి. సో చూసారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా యాడ్ అయ్యేలా సెట్ చేసుకోండి. సో ఆ విధంగా ఇలా ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకున్న తర్వాతకి చూడండి బ్లాక్నెస్ అనేది యాడ్ అయిపోయింది. సో తర్వాత ఇక్కడ మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కానీ నేను లవ్ సింబల్స్ ఇస్తాను. సో వీటిని కూడా ఇలా యాడ్ చేసుకోండి ఇలా. సో పైన చూడడానికి చాలా బాగుంటుంది. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక టెక్స్ట్ కూడా మనం లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి కదా. సో ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో ఆ టెక్స్ట్ని డబుల్ టైం ట్యాప్ చేసుకుంటే ఇలా ఎడిటింగ్ ఆప్షన్ అడుగుతుంది. సో అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది అది మీకు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్నాక నెక్స్ట్ ఫాంట్ ఆప్షన్లో ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను బీబాస్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా మీకు ఎంత సైజ్ కావాలో అంతవరకు ఇలా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక సో ఇదే టెక్స్ట్ మీద కాపీ చేసుకోండి ఇక్కడ. సో పైన కాపీ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే కాపీ అవుతుంది. సో కాపీ చేసుకున్నాక దాన్ని ఇలా కింది తెచ్చుకోండి ఇలా. సో ఇలా కింది తెచ్చుకున్న తర్వాతకి మన సేమ్ దాన్ని కూడా డబుల్ టైం ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా రీఎడిట్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మీకు రీఎంటర్ చేసుకోండి. అని అయితే కనుక చూడండి ఇలా. సో నీకొద్దామనేసి ఇలా రీఎడిట్ చేస్తున్నాను. ఇలా రీఎడిట్ చేసినాక ఇప్పుడు ఫాంట్ మనం చేంజ్ చేసుకుందాం. ఇక్కడ సేమ్ మళ్ళీ ఫాంట్ ఆప్షన్కి వెళ్ళేసి నేను ఇక్కడ కర్సివ్లో ఉన్న ఫాంట్ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో కలిపి రైటింగ్ ఉంటుంది కదా, సో ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కింద అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో ఇలా మనకు చూడండి 2 లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి, ఫస్ట్ సెకండ్. ఒకవేళ మీకు ఫస్ట్ లిరిక్ కలర్ కావాలనుకుంటే కలర్ బాక్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి నేను ఎల్లో కలర్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇలా మీకు నచ్చిన కలర్ని మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి. సో ఈ విధంగా చూడండి మనకు టోటల్గా ఫస్ట్ సెకండ్ లిరిక్స్ 2 కూడా క్రియేట్ అయిపోయినాయి, ఫస్ట్ ఫోటో కూడా ఎడిట్ అయిపోయింది. సో ఇంతవరకు మనకు ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. సో పైన మెమరీ కార్డ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు లేయర్ అనే ఆప్షన్లో ఫస్ట్ లిరిక్స్ని ఎడిట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు నెక్స్ట్ థర్డ్ లిరిక్ ఏమొస్తుంది సో ఆ థర్డ్ లిరిక్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నవ్వేసే అనేసి నాకు థర్డ్ లిరిక్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఫోర్త్ లిరిక్ ఉంది కదా, దానికి కూడా డబుల్ టైం ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏమొస్తుంది ఓ బొమ్మ అనేసి వస్తుంది, దాన్ని టైప్ చేసుకున్నాను. సో టైప్ చేసుకుని ఇక్కడ ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకుని ఇలా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకుని చూడండి నవ్వేసాయి ఓ బొమ్మ అనేసి థర్డ్ ఫోర్త్ లిరిక్స్ 2 కూడా మనకు ఇక్కడ క్రియేట్ అయితే అయిపోయినాయి. సో మనకి ఇక్కడ ఓ బొమ్మ అక్కడ ఒక ఏ అనేది మిస్ అయిపోయింది. సో ఈ విధంగా యాడ్ చేసి చూడండి మనకి ఇలా టోటల్గా థర్డ్ ఫోర్త్ లిరిక్స్ 2 కూడా క్రియేట్ అయిపోయినాయి. మనకు బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా చేంజ్ అవ్వాలి కదా. సో ఆ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీటికి ఫస్ట్ మనం లాక్ వేద్దాము. సో ఇక్కడ చూడండి ఇక్కడ సో లేయర్ అనే ఆప్షన్లో లిరిక్స్కి అదేవిధంగా లవ్ సింబల్కి షాడోకి లాక్ వేసుకోండి, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఫోటోకి లాక్ వేయకండి. సో ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని రీసెలెక్ట్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఇప్పుడు సెకండ్ ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సో చూడండి ఇలా జూమ్ చేసుకుంటే మనకి ఇలా బ్లాక్నెస్ అనేది చూడండి సో ఇలా ఎడ్జెస్లో యాడ్ అయిపోయి పైన ఫోటో మాత్రం ఇక్కడ చూడండి. సో ఈ విధంగా సెట్ చేసుకుని చూడండి మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ యాడ్ అయిపోయినాయి, ఆ విధంగా ఫోటో కూడా చేంజ్ అయిపోయింది. సో ఇంతవరకు మళ్ళీ సేవ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మీరు మిగతా ఫోటోస్ అన్నీ కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. సో
సో ఫొటోస్ లిరిక్స్ అన్నీ కూడా ఇదే విధంగా యాడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. సో తర్వాతకి ఇలా అన్నీ కూడా సేవ్ చేసుకున్నాక ఇప్పుడు ఇనిషియట్ యాప్ని ఓపెన్ చేసి వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలి అనుకున్నారో ఫోటోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాత క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్యూరేషన్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో మెన్షన్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని అడ్జస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ లైటెస్ట్ -50 ఇచ్చేసుకోండి. సాచురేషన్ కూడా -50 ఇచ్చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫేడ్ వచ్చేసి 100% ఇచ్చేసుకోండి. సో ఆ విధంగా ఇచ్చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లో మనకి ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్లో బ్లర్ అనే ఆప్షన్ చూడండి. ఆ బ్లర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ యొక్క రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే బ్లర్ అనేది యాడ్ అవుతుంది. ఈ బ్లర్ ఎఫెక్ట్ వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో టోటల్గా ఇలా బ్లర్ అయితే అవుతూ ఉంటుంది. ఇలా బ్లర్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్కి వెళ్ళి మీకు నచ్చిన సార్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకున్న సాంగ్ డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో నాకు సాంగ్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి సో నేను బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఇక్కడ. సో 26 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. అదే బ్లర్ని కూడా బ్లర్నెస్ చూడండి, ఇక్కడ బ్లర్ ఆప్షన్ కూడా ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకుని ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఇక్కడ మనకు పైన PIP అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనం ఇందాక సేవ్ చేసుకున్న లిరిక్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ వచ్చే లిరిక్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో అదే ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ అన్నట్టు. సో ఆ ఫోన్ని సెలెక్ట్ చేసుకొని సాంగ్ వినండి. సాంగ్లో మనకు ఆ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సాంగ్ వినండి ఒకసారి క్లారిటీగా. సో విన్నాక ఫస్ట్ వచ్చి ఆ 2 లిరిక్స్ కూడా ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్ చేసుకొని అక్కడ స్ప్లిట్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని చూడండి మనకి లిరిక్స్ అనేది ఎగ్జాక్ట్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇలా లైట్గా జూమ్ చేసుకొని మీకు ఎడ్జెస్ మొత్తం కూడా స్మూత్గా రావాలంటే కనుక, రౌండ్గా రావాలంటే కనుక ఇక్కడ మనకు పైన మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో దాన్ని క్లిక్ చేసుకొని ఇందులో థర్డ్ వన్ మాస్క్ ఉంటుంది చూడండి. ఆ థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇలా చూడండి ఎడ్జెస్ ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా డబ్బా మోడల్గా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకొని ఇలా రౌండ్నెస్ ఉంది కదా మనకు లెఫ్ట్ సైడ్లో, ఆ రౌండ్నెస్ ఇలా మీకు ఎంత రౌండ్ కావాలంటే అంతవరకు ఇచ్చేసి సో అంతవరకు ఇలా రౌండ్గా చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మన సేమ్ అదే లిరిక్స్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా మిడిల్లో సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. లాస్ట్లో థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఆ లిరిక్స్ ఆ ఇమేజ్ని ఇలా కింది జరుపుకోండి. ఇలా కింది జరుపుకున్నాక ఇప్పుడు ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళండి. ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళేసి ఎండింగ్లో ఏమో పైకి తీసుకెళ్ళండి ఇలా. సో ఆ విధంగా తీసుకెళ్ళేసిన తర్వాతకి ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో వైట్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో గ్రాఫ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఈ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెకండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్య గ్రాఫ్ వచ్చేసి కింద నుంచి ఫస్ట్ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకు చూడండి ఇలా యానిమేషన్లో వచ్చేసి సో ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కదా, సో నెక్స్ట్ మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఎక్కడ వస్తుంది, సో ఇక్కడనే కదా అక్కడ వైట్ చేసుకొని సేమ్ ఇక్కడ PIP అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మన సేమ్ థర్డ్ ఫోర్త్ లిరిక్ సంబంధించిన PNGని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయినా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఫస్ట్ దాన్నే డూప్లికేట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి. సో ఫస్ట్ దాన్ని నేను డైరెక్ట్గా క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేస్తున్నాను. సో డూప్లికేట్ చేసుకొని చూడండి మళ్ళీ యాడ్ అయిపోయింది. ఇలా డూప్లికేట్ చేసినాక పైన రీప్లేస్ అనే ఆప్షన్ చూడండి, దాన్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి మనకు ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్స్ కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి చూడండి ఇక్కడ. సో ఈ విధంగా చూడండి మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సేమ్ మనం దీన్నే డూప్లికేట్ చేసుకుంటే 5th 6th లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి. జస్ట్ రీప్లేస్ మీద ట్యాప్ చేసుకొని 5th 6th సంబంధించిన ఫోటోని సెలెక్ట్ చేసుకుని చూడండి మనకి ఈ విధంగా ఎగ్జాక్ట్గా అయితే కనుక యాడ్ అయిపోతూ ఉంటాయి. ఇలా మీరు డూప్లికేట్ అయినా చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా అయితే మీరైతే యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకుని చూడండి మనకు టోటల్గా వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇలా కంప్లీట్ అయిపోయాక మీరు ఏమైనా పార్టికల్స్ లాంటివి యాడ్ చేసుకోవాలనుకుంటే నేను మీకు ఒక బ్లాక్ స్క్రీన్ పార్టికల్స్ వీడియో లింక్ ఇస్తాను, డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా ఫుల్గా అప్లై చేసుకొని
బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా స్క్రీన్కి అయితే కనుక అప్లై అయిపోతూ ఉంటాయి. ఇలా అప్లై అయినాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో అనేది మీకు గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఇస్తే దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.